ఆంధ్రప్రదేశ్ను అప్పుల రాష్ట్రంగా సీఎం జగన్ మార్చేశారని ఎమ్మెల్సీ రామచంద్రయ్య ఆరోపించారు. ప్రజలనెత్తిన 13 లక్షల కోట్ల అప్పు ఉందని అన్నారు. రాజంపేట నియోజకవర్గం సిద్ధవరం మండలం పరిధిలోని టీడీపీ యువ నాయకులు కుప్పాల వెంకట సుబ్బయ్య ఆధ్వర్యంలో 1000 మందికి సంక్రాంతి కానుక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ రామచంద్రయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పలువురికి సంక్రాంతి కానుకలు అందజేశారు. అభివృద్ధి సంక్షేమ పథకాల పేరిట జగన్ లక్షల కోట్లు అప్పులు చేసి ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్నారన్నారు. సోదరుడు వెంకట సుబ్బయ్య గారు చాలా బాగుంటూ చెప్పారు. వెంకట సుబ్బయ్య గారికి నేను ఒకటి చెప్తున్నాం మీ అందరికీ, ఈ నాయకుల పరిపాలన లేదు ఇక్కడ కాదు, మొత్తం రాష్ట్రంలో కల్నాయకులు పరిపాలిస్తాం కాబట్టి మనం అనుభవించాల్సిందే. ఈ తప్పు ఎవరు చేశారో గుర్తుపెట్టుకోండి. ఈ తప్పు మీది కదా. 175 150 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చేంత వరకు ఓట్లేసారే, తప్పు ఎవరిది కనుక్కోండి. మందే తప్పు. అంత మెజారిటీ వచ్చినటువంటి వ్యక్తి ఎంతటి మంచి పరిపాలన ఇవ్వలేదు. అది తన తనకు లాభం కలిగేటట్లా పరిపాలన చేసుకున్నాడు. కానీ ఆ పద్ధతిలో ఆ ప్రక్రియలో చాలామంది ఇబ్బంది పడ్డారు. రైతాంగం ముఖ్యంగా చాలా ఇబ్బంది పడ్డారు. నేను చిన్నపిల్లప్పుడు కేసీ కెనాల్ ఆఖరి ప్రాంతమైన చెన్నూరులో రోజు 8-10 ట్రక్కులు పోయేది, లారీలు టాస్కు హైదరాబాద్కు చెన్నైకి. అటువంటి దాంట్లో మంచి ఆదాయం వచ్చేవారు. పొలాలు బీడు పెట్టారు. వ్యవసాయం ఏ పరిస్థితిలో ఉందో చూడండి. దీనికంతా కారణం ఎవరు? మనం ఎన్నుకున్న కల్నాయకులే. సోదరు